హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. వెల్కమ్ టు విజ్జీ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మన వంటగదిలో చిన్న మ్యాజిక్ చేద్దాం వచ్చేయండి. నిన్నటి అన్నాన్ని ఈరోజు అందరూ మెచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్గా మార్చేద్దాం. వంట చేయడం అంటే ఒత్తిడి కాదు, మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక మ్యాజిక్. నాతో పాటు మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ప్రయత్నించండి. పర్ఫెక్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళనక్కర్లేదండి. ఆ రుచిని మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకుందాం వచ్చేయండి. ముందుగా ఎగ్లో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకోనండి బాగా బీట్ చేసుకొని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని సాజీరా, యాలక్కాయలు, లవంగ మొగ్గ, బిర్యానీ మసాలా ఏ ఉంటే అవి వేసుకొని కరివేపాకు వేసుకోనండి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, అలాగే క్యాప్సికమ్, అలాగే క్యాబేజీ ఇవన్నీ కూడా మనం ఒకే స్టైల్లో పొడుగ్గా కట్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్, మిరియాల పొడి కూడా వేసుకొని మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇగో ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం ఏదైతే అన్నం వండి పెట్టుకున్నామో లేదంటే రాత్రి అన్నం అయినా సరే దీనిపైన చక్కది పొడి పొడిలాడుతూ కలుపుకోనండి. ఉండల కింద ఉండకుండా ఇలా మనం అందులో వేసి కలపాలన్నమాట. చూసారా, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మనం కొంచెం అది కలుపుకున్న తర్వాత అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్, వెనిగర్, అలాగే సోయా సాస్ ఈ రెండు కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. మనం సాల్ట్ ఆల్రెడీ ముందు వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ అన్నాన్ని బాగా కలుపుతూ ఉండాలి. రాత్రి అన్నం అయితే బాగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. అప్పటికప్పుడు వండిన అన్నం అయితే కొంచెం ముద్దైపోతుంది. అలా కాకుండా మనకి అన్నం చేసుకోవాలంటే ముందుగానే వండి పెట్టుకోవాలి. లాస్ట్లో అలా కలిపేసిన తర్వాత కొంచెం ఆయిల్లో కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అలా పైన వేసుకోవాలన్నమాట. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చైనీస్ రెస్టారెంట్ స్టైల్లో మనకి ఈ రెసిపీ వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్ కూడా మనం ఇందులో వేసుకోకుండా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎమ్మి టేస్టీ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.